హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఏప్రిల్ 22. ఎవరైనా వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చాలా ఉన్నాయి. మధ్యలో చూడకుండా వదిలేస్తే మళ్ళీ మిస్ అయిపోతారు. ఫస్ట్ టాపిక్, అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేసిన 3వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందంట. ఇప్పటి వరకు ఇది అమలు చేసిన ఇంతకంటే ముందు ఆంధ్రప్రదేశ్ కంటే 2 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. అవి ఏంటంటే కర్ణాటక, గుజరాత్. ఈ 2 రాష్ట్రాల తర్వాత అంగన్వాడీ ఉద్యోగాలకు గ్రాట్యుటీ అమలు చేసిన 3వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది అని తెదేపా, తెలుగుదేశం పార్టీ అంగన్వాడీ డ్వాక్రా సాధికార కమిటీ అధ్యక్షురాలు అచంట సునీత ప్రకటించారు. ఒకప్పుడు రూపాయలు 4,200 జీతాన్ని ప్రజెంట్ రూపాయలు 10,500కి పెంచిన ఘనత చంద్రబాబు గారిదే అని పేర్కొన్నారు. గ్రాట్యుటీ అంటే ఏంటి అసలు మీనింగ్? ఇది ఉద్యోగ సేవలకు గౌరవంగా ప్రభుత్వం చెల్లించే పదవీ విరమణ బెనిఫిట్. ఎక్కువగా ప్రభుత్వ రంగ ఉద్యోగులకు వర్తించే ఈ ప్రయోజనం ఇప్పుడు అంగన్వాడీ ఉద్యోగులకు కూడా అందించడం అరుదైన పరిణామంగా మనం చెప్పవచ్చు. అంగన్వాడీ ఎప్పుడు ప్రారంభమైందంటే 1975. ICDS అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్. బాధ్యతలు: చిన్నారుల పోషణ, ఆరోగ్యం, ప్రాథమిక విద్య. అంగన్వాడీ వర్కర్లు గ్రామీణ ప్రాంతాల్లో మహిళా శిశు అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారు. నెక్స్ట్ టాపిక్, మాల్ పంచాయతీకి జాతీయ గౌరవం. ఆత్మనిర్భర్ పంచాయతీ అవార్డు కైవసం చేసుకుందంట. మన తెలంగాణ రాష్ట్రం తరఫున రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మాల్ పంచాయతీ భారత్ దిగుమతులు 2025 జాతీయ పంచాయతీ అవార్డుల్లో ఆత్మనిర్భర్ పంచాయతీ విభాగంలో అవార్డు పొందనుంది. ఈ అవార్డుతో పాటు 1 కోటి ప్రోత్సాహ బహుమతి కూడా మాల్ పంచాయతీకి లభించిందని అధికారులు తెలిపారు. అవార్డు ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందంటే, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారు 19 అంశాల ప్రగతిపై దరఖాస్తులు ఆహ్వానించారంట. అందులో మన రాష్ట్ర ప్రభుత్వం మాల్ పంచాయతీని ఎంపిక చేసి పంపింది. ఏప్రిల్ 11న కేంద్ర ప్రత్యేక బృందం గ్రామాన్ని సందర్శించి ప్రగతి స్థాయిని పరిశీలించింది. ఏప్రిల్ 21న అధికారికంగా ఎంపిక చేసి ప్రకటన వెలువడించింది. మాల్ పంచాయతీ విశిష్టతలు: ఆర్థిక స్వావలంబన, సంవత్సరానికి సుమారు రూపాయి 70 లక్షల ఆదాయం, పన్నుల వసూలు, పారిశుద్ధ్యం నిర్వహణ, పచ్చదనం, అభివృద్ధిలో ఉత్తమ ప్రదర్శన. రంగారెడ్డి, నల్గొండ జిల్లాల సరిహద్దులో ఉన్న మాల్ గ్రామం ఆధునిక గ్రామ పంచాయతీ పరిపాలనకు ఆదర్శంగా నిలుస్తోంది. నెక్స్ట్, భారత్కి 5వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచిన సౌదీ అరేబియా. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో సౌదీ అరేబియా భారత్కు 5వ అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్గా గుర్తింపు పొందింది. అదే సమయంలో భారత్ సౌదీకి 2వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం భారత్ దిగుమతులు సౌదీ నుంచి $31.42 బిలియన్, భారత్ ఎగుమతులు సౌదీకి $11.56 బిలియన్. మొత్తం ద్వైపాక్షిక వాణిజ్యం డాలర్లలో $42.98 బిలియన్, రూపాయలు 3.6 లక్షల కోట్లు సుమారుగా. జెడ్డా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి అలీ అహ్మద్ అలీ పేర్కొన్నట్లుగా, భారత్ సౌదీ మధ్య వాణిజ్య సంబంధాలు కేవలం ఇంధన రంగానికి మాత్రమే పరిమితం కాకుండా ఆటోమొబైల్, ఫార్మా, డిజిటల్ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో కూడా విస్తరిస్తున్నాయంట. ఈ క్రమంలో ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ కారిడార్ IMEEC ప్రాజెక్టు ద్వారా వాణిజ్య మార్గాలు మరింత విస్తరించనున్నాయి.
భారత్కి టాప్ 5 ట్రేడింగ్ పార్ట్నర్లు ఎవరంటే FY 2023-24 సంవత్సరానికి గాను USA, చైనా, UAE, రష్యా, సౌదీ అరేబియా. ప్రధాన దిగుమతులు, సౌదీ నుంచి మనం ఏం దిగుమతి చేసుకుంటున్నామంటే క్రూడ్ ఆయిల్, LPG గ్యాస్. భారత్ నుంచి ఎగుమతులు ఫార్మాస్యూటికల్స్, ఇంజనీరింగ్ వస్తువులు, ఆహార పదార్థాలు. IMEEC ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ కారిడార్. భారతదేశం సౌదీ అరేబియా, UAE, ఇజ్రాయెల్, గ్రీస్, యూరప్ దేశాల మధ్య నవీకరణ రవాణా మార్గం BRIకు ప్రాధాన్యత. పాఠశాలల్లో ఆహార నియంత్రణపై యునెస్కో గ్లోబల్ నివేదిక 60% దేశాలకే చట్టపరమైన పర్యవేక్షణ. యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్టు తాజా అధ్యయనం ప్రకారం ప్రపంచంలోని కేవలం 60% దేశాలకే పాఠశాలలో ఆహార నియంత్రణ చట్టాలు ఉన్నాయంట. మిగిలిన 187 దేశాలలో 93 దేశాలలో మాత్రమే పాఠశాలలో అందించే ఆహారం పానీయాలపై నియమాలు అమలులో ఉన్నాయి. ఇందులో 29% దేశాలు మాత్రమే పాఠశాలల్లో ఆహార మార్కెటింగ్ను నియంత్రిస్తున్నాయి. 30 అల్ప మధ్య ఆదాయ పౌష్టికాహార విద్యను ప్రాజెక్టు రూపంలో బోధిస్తున్న ప్రధాన సబ్జెక్టుగా కరికులంలో పొందుపరచడం లేదు. 28 దేశాలు మాత్రమే ఆహార పోషక విలువలపై విద్యార్థులకు నిరంతరం అవగాహన కల్పిస్తున్నాయంట. పాఠశాలల్లో హానికర ఆహారం లేదా తేనీరులు తీసుకోవడాన్ని నిరోధించేందుకు చాలా దేశాల్లో బలమైన చట్టాలు, పర్యవేక్షణలు లేవు. విద్య, ఆరోగ్యం, పోషకాహారానికి పరస్పర సంబంధం ఉన్నప్పటికీ విద్యా విధానాల్లో పోషక విధానంపై దృష్టి తక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సిఫారసులు: విద్యా కరికులంలో పోషకాహార విద్యను కీలక భాగంగా చేర్చాలి. పిల్లలకు ఆహార అలవాట్లు, డైట్పై తరగతుల ఏర్పాటు, హానికర ఆహారాలపై నియంత్రణ చట్టాలు, పర్యవేక్షణ యంత్రాంగం ఏర్పాటు. నెక్స్ట్ టాపిక్, ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షాకు ప్రధాని చేతుల మీదుగా అరుదైన గౌరవం దక్కింది. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా దేశవ్యాప్తంగా పరిపాలనా రంగంలో అత్యుత్తమ సేవలు అందించినందుకు గాను ప్రధానమంత్రి ప్రజాస్వామ్య పరిపాలనా పురస్కారం 2024కు ఎంపికయ్యారు. ఈ పురస్కారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా స్వీకరించనున్నారు. ఇది తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరూ పొందని అరుదైన గౌరవంగా చెప్పొచ్చు. పురస్కారం దక్కిన ప్రాజెక్టు నార్నూర్ మండలం బ్లాక్ ఆస్పిరేషనల్ ప్రోగ్రాం. నార్నూర్ టాప్ 5 ఆస్పిరేషనల్ బ్లాకులలో ఒకటిగా ఎంపిక. 426 ఆస్పిరేషనల్ బ్లాకుల మధ్య నార్నూర్ కీలక స్థానంలో నిలిచింది. రాజర్షి షా నేతృత్వంలో అమలైన ముఖ్యమైన కార్యక్రమాలు: క్షేత్రస్థాయిలో పునరుద్ధరణ కార్యక్రమాలకు పునాదులు, సేంద్రియ వ్యవసాయానికి రైతులకు ప్రోత్సాహం, స్థిర ఆదాయ పంటల అభివృద్ధి, నీటి కుంటలు, చెక్ డ్యాంలు ద్వారా జలవనరుల అభివృద్ధి, అనీమియా నివారణకు, గర్భిణీలు, బాలికలకు పౌష్టికాహారానికి ఏర్పాట్లు చేశారంట. మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్లాక్ లింకేజీ ద్వారా రుణాల పంపిణీ, డిజిటల్ బోర్డులతో తరగతులలో టెక్నాలజీ ప్రవేశం, CSC సెంటర్ల ఏర్పాట్లు, అత్యవసర వైద్య సేవల మెరుగుదల. NTPCతో యాక్సిస్ ఎనర్జీ ఒప్పందం. 300 మెగావాట్ల విద్యుత్ సరఫరా కోసం ₹6,000 కోట్ల ప్రాజెక్టు. యాక్సిస్ ఎనర్జీ గ్రూప్ తాజాగా NTPCతో 300 మెగావాట్ల పునరుత్పత్తి విద్యుత్ కొనుగోలు ఒప్పందం, పవర్ పర్చేస్ అగ్రిమెంట్ PPA కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం యాక్సిస్ సంస్థ 1000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో సౌర, పవన, బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయనుంది. అందులో భాగంగా 500 మెగావాట్ల పవన విద్యుత్, 330 మెగావాట్ల సౌర విద్యుత్ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా సరఫరా చేయబోయే విద్యుత్కి యూనిట్కి ₹4.65 చొప్పున, దీంట్లో 7 పైసలు
ట్రేడ్ మార్జిన్ ఎన్టీపీసీ చెల్లించనుంది. విద్యుత్ సరఫరా ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వీక్ డిమాండ్ సమయంలో 2 గంటల పాటు జరుగుతుంది. మొత్తం ప్రాజెక్టులో రూ. 6,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు యాక్సిస్ ప్రకటించింది. నెక్స్ట్ టాపిక్, రామగుండంలో 25 ఏళ్ల క్రితమే మరుబేని ప్రాజెక్ట్ అంట. ఇప్పుడు ఫ్యూచర్ సిటీతో మరొక ప్రయత్నం. జపాన్కు చెందిన ప్రముఖ సంస్థ మరుబేనితో తాజాగా తెలంగాణ ప్రభుత్వం 1000 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇదే సంస్థ 25 ఏళ్ల క్రితం రామగుండంలో బీపీఎల్ విద్యుత్ ప్రాజెక్టు కోసం కూడా ముందుకు వచ్చిన సంగతి స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. 2025లో మరుబేని కొత్త ఒప్పందం ప్రాజెక్ట్ నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ ప్రారంభ పెట్టుబడి 1000 కోట్లు. లక్ష్యం ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, డిఫెన్స్, ప్రెసిషన్ ఇంజనీరింగ్ రంగాల్లో వృద్ధికి తోడ్పాటు. ఉద్యోగాలు సుమారు 30,000 ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు ఏర్పడే అవకాశం. నెక్స్ట్ టాపిక్, బియ్యంలో ఆర్సెనిక్ పెరుగుతోంది, వాతావరణ మార్పుల దుష్ప్రభావంపై శాస్త్రీయ హెచ్చరిక. తాజా శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం వాతావరణ మార్పుల కారణంగా బియ్యంలో ఆర్సెనిక్ స్థాయిలు పెరుగుతున్నాయంట. ఇది క్యాన్సర్కు ముఖ్యమైన కారకాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. ఈ అధ్యయనం లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్లో ప్రచురితమైంది. అధ్యయన ముఖ్యాంశాలు: ప్రపంచ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ పెరిగితే నేల నిర్మాణంలో మార్పులు వస్తాయి, కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు కూడా పెరుగుతాయి. ఈ ప్రభావం వల్ల వరి మొక్కలు నేలలోని ఆర్సెనిక్ను ఎక్కువగా పీల్చుకుంటాయి. ఫలితంగా బియ్యంలో ఆర్సెనిక్ స్థాయి పెరుగుతుంది. ఆర్సెనిక్ ఓ బలవంతమైన టాక్సిన్ అంటే విషంతో సమానం. దీర్ఘకాలికంగా తీసుకుంటే క్యాన్సర్, మూత్రపిండాల సమస్యలు, గుండె జబ్బులు లాంటి ప్రమాదాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. 2025 నాటికి ప్రపంచంలో ప్రతి 5గురిలో ఒకరు జీవితంలో కనీసం ఒకసారి క్యాన్సర్ బాధితులు అవుతున్నారని ఈ అధ్యయనం హెచ్చరిస్తోంది. అసలు ఆర్సెనిక్ అంటే ఏంటో చూద్దాం. ఏఎస్ ఒక భారీ లోహేతర హెవీ మెటలాయిడ్, సహజంగా నేల, నీటిలో ఉండే రసాయనం. ఆహార పదార్థాల ద్వారా మానవ శరీరంలోకి చేరుతుంది. భారతదేశంలో ఎక్కువగా ఆర్సెనిక్ ఉన్న ప్రాంతాలు ఇప్పటికే 5 రాష్ట్రాలను గుర్తించారు. భారతదేశం, పశ్చిమ బెంగాల్, బీహార్, అస్సాం, ఉత్తరప్రదేశ్. నీటిలో అధిక ఆర్సెనిక్ కారణంగా ప్రజారోగ్య సమస్యలు. బియ్యంలో ఆర్సెనిక్ వరి మట్టిలో ఎక్కువ నీరు ఉండే కారణంగా ప్రమాదకరమైన స్థాయిలో బియ్యంలో నిలుస్తుంది. లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్ పర్యావరణం అండ్ మానవ ఆరోగ్య సంబంధిత కీలక శాస్త్రీయ పరిశోధనల కోసం ప్రసిద్ధి. భారతదేశంలో పంటల పర్యవేక్షణ ఇస్రో యొక్క క్రాప్ ఫ్రేమ్వర్క్. రబీ సీజన్ 2024-25కి ఇస్రో ఉపగ్రహాలు 8 ప్రధాన గోధుమ ఉత్పత్తి రాష్ట్రాల్లో 122.724 మిలియన్ టన్నుల ఉత్పత్తిని అంచనా వేసింది. క్రాప్ ఫ్రేమ్వర్క్ పంటలు నాటడం, వృద్ధి, కోత దశలను నియర్ రియల్ టైంలో పర్యవేక్షించడానికి ఇస్రో యొక్క ఆటోమేటెడ్ సాంకేతిక పద్ధతి అభివృద్ధి చేసినది. ఇస్రో యొక్క నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ NRSC ఉపయోగించిన ఉపగ్రహాలు EOS-4 రీసాట్ రాడార్ ఇమేజింగ్ ద్వారా మేఘావృత ప్రాంతాలలో కూడా డేటా సేకరించబడుతుందంట. EOS-6 ఓషన్ షాట్ 3 సముద్ర మరియు భూమి పరిశీలన, ఉన్నత రిజల్యూషన్ డేటా సేకరణ. డేటా యొక్క రకాలు ఆప్టికల్ మరియు సింథటిక్ అపర్చర్ రాడార్, SAR డేటా కలయిక. నెక్స్ట్ టాపిక్, పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత. క్యాథలిక్ మత పెద్ద పోప్ ఫ్రాన్సిస్ ఏప్రిల్ 21న వాటికన్ సిటీలోని తన నివాసం కసా శాంటా మార్టాలో తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 88 సంవత్సరాలు.
తీవ్ర అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా పోప్ ఫ్రాన్సిస్ గారు బాధపడుతున్నారు. ఇటీవల ఈస్టర్ వేడుకల్లో పాల్గొన్నారని వాటికన్ సిటీ పేర్కొంది. పోప్ ఫ్రాన్సిస్ జీవితం అండ్ సేవ. అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. పుట్టిన తేదీ డిసెంబర్ 17, 1936. స్థలం బ్యూనస్ ఐర్స్, అర్జెంటీనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.